విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని బొండపల్లిలో ఆటో డ్రైవర్ల యూనియన్ ధర్నా చేపట్టింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డు మీద పడ్డాము అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 100 మంది ఆటో డ్రైవర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఉచిత బస్సు పథకం ఎత్తేసి గత ప్రభుత్వం ఇచ్చిన ఆటో డ్రైవర్స్ కు ఉపకార వేతనం అమలు చేసి డ్రైవర్స్ ను ఆదుకోవాలని కోరారు. భవానీ ఆటో యూనియన్ సంఘం నుంచి ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మేము ఆర్థికంగానూ చాలా ఇబ్బంది, ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. గత ఒక 20 రోజుల క్రితం అదే ఫ్రీ బస్సు పెట్టక ముందు నుండి మేము రోజుకు ఒక 900-800 సంపాదించే వాళ్ళమే. ఇప్పుడు కనీసం 200 రూపాయలు కూడా సంపాదించడం చాలా కష్టం అవుతుంది. ఫ్రీ బస్సు పెట్టిన కానించి మేము ఇంచుమించు చీపురుపల్లి టు రాజాము 200 బళ్ళు ఇంచుమించు ఉంటాయి. ఈ 200 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఫ్రీ బస్ అనేది తీసేసి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నేను శ్రీ దుర్గా భవానీ ఆటో యూనియన్ సంఘం నుంచి ప్రెసిడెంట్గా. నా పేరు కోరమరావు అండి, ఆటో డ్రైవర్ని. ఈ లైన్లో దగ్గర ఒక 15-20 విలేజ్లో ఉన్నాయి. విలేజ్ నుంచి 150-100 దగ్గర ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలు ప్రతిరోజు రోడ్డు ఎక్కి 800, 900, 1000 రూపాయల వరకు లైన్ చేసుకునే వాళ్ళమే. ఈరోజు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెట్టడం వలన మొత్తం ఈ ఆటో వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ యొక్క ఉపాధి కూడా కోల్పోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తూ ఈ ఫ్రీ బస్ అనేది పెట్టుకుంటా మళ్ళీ పేపర్లు కూడా ఫోర్స్ చేసుకుని ఆ వేసిన డబ్బులతో పేపర్లు ఫోర్స్ చేసుకుని మేము ఆటో వాళ్ళని రోడ్డు ఎక్కి పేపర్ ఫోర్స్గా బండిలు తిప్పుకుంటే వాళ్ళని. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా స్టాండ్కి ప్రతి ఒక్క స్టాండ్కి కూడా 15 మంది 5 మంది బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ఆటో అయితే ఎవరు ఎక్కట్లేదు. ఏదో ఆ అవసరాల నిమిత్తం హాస్పిటల్ పని మీదో లేకపోతే వేరే ఇబ్బందులు అయితే మటుకు ఆటో ఒకటి కావాలి, లేకపోతే మటుకు టికెట్ వైజ్ అయితే మటుకు రోడ్డు ఎక్కి 15-20 మంది వెయిట్ చేస్తున్నారు తప్పించుకొని ఆటో ఎవరు కూడా ఎక్కట్లేదు. ఈ ఫ్రీ బస్సు మటుకు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెనక్కి తీసుకుని ఆటో వాళ్ళు ఆదుకోవాలి.